యాంత్రిక జీవనంలో సాంప్రదాయం కనుమరుగవుతోంది. జీవన శైలికి తగ్గట్లే ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఫ్యాషన్లకు అనుగుణంగా పిజ్జాలు, బర్గర్లంటూ కుర్రకారు పరుగులు పెడుతోంది. పండగ వేళల్లో సాంప్రదాయంగా చేసే వంటకాలు సైతం తెలియని స్థితిలో ఉంది నేటి తరం. అయితే తరాలు మారుతున్న సాంప్రదాయక వంటకాలకు, సంక్రాంతి పిండి వంటలకు పెట్టింది పేరుగా ఉంది ఆ గ్రామం. గోదావరి జిల్లాల వారికి కాకుండా విదేశాలకు కూడా ఆంధ్ర పిండి వంటలను రుచి చూపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా చినామిరంలో సంప్రదాయ వంటకాలపై సాక్షి స్టోరీ. తొక్కుడు లడ్డు, పూతరేకులు, గోరిమిటీలు, చూస్తుంటే నోరూరిపోతుంది కదూ. సంక్రాంతి వచ్చిందంటే చాలు బంధుమిత్రులతో కలకలలాడే తెలుగింటిలో ఈ పిండి వంటల ఘుమఘుమలు ఉండి తీరాల్సిందే. బిజీ లైఫ్ కారణంగా ఒకప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలతో కలిసి సరదాగా చేసుకునే ఈ పిండి వంటల స్థానాన్ని ఇప్పుడు రంగురంగుల స్వీట్లు ఆక్రమిస్తున్నాయి. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చినామిరంలో మహిళలు ఓ సంఘంగా ఏర్పడి శ్రీ సాయి ప్రియ ఫుడ్స్ పేరుతో తెలుగింటి పిండి వంటల తయారీకి 20 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ పెళ్లిళ్లకు, పేరంటాలకు, పండుగలకు ఆర్డర్లపై కూడా సరఫరా చేస్తున్నారు. ఇక్కడ పూతరేకులు, బొబ్బట్లు, బెల్లం మిఠాయి, అరిసెలు, పాలకోవాలు, మైసూర్ పాక్, సున్నుండలు, తొక్కుడు లడ్డు లాంటి 30 రకాల పిండి వంటలు నిత్యం తయారవుతుంటాయి. సంక్రాంతి వచ్చిందంటే వీరికి అసలు ఖాళీ ఉండదు. ఈ పిండి వంటలను ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరుకే కాకుండా విదేశాలకు కూడా పంపిస్తుంటారు. ఇది తెలుగుంటి సాంప్రదాయం ప్రకారంగా మొదలుపెట్టానండి. ఇది పేరు గురించి కాదండి, మనం చేసిన పిండి వంటలు రుచికరంగా ఉండాలి అని పేరు ఒకటే నాకు కావాలండి. నేను ఇప్పటికి మొదలుపెట్టి 19 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి. ఇవన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసిన మనం చిన్నమీర నుంచి మనకు అమెరికా వరకు, సింగపూరు, అమెరికా కూడా వెళ్ళటానికి బాగుందండి. ఇక్కడ తయారైన పిండి వంటలు కేజీ 100 నుంచి 200 రూపాయల మధ్యలోనే ఉంటాయి. చినామిరంలో సంప్రదాయ వంటకాలంటే ఇంట్లో తయారు చేసుకుని తిన్నట్లే ఉంటుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. ఫేమస్ అయిన ఇవి కోవగాజికాయలు, పూతరేకులు ఇవన్నీ చాలా ఫేమస్ అండి. మా అక్కగారు అమెరికాలో ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ పంపించడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటాం. ఇక్కడ అన్ని స్వీట్స్ మంచి క్వాలిటీ స్వీట్స్ దొరికితే మనకి ఏ పండుగ వచ్చినా మెయిన్లీ సంక్రాంతికి ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తుంటాం. ఇక్కడ చాలా ఫేమస్. మనకి తెలియని చాలా రకమైన స్వీట్స్ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. మా బావబాళ్ళు యూఎస్ఏలో ఉన్నారు, న్యూయార్క్లోను. ప్రతి సంక్రాంతికి ఇక్కడి నుంచి స్వీట్స్ అవి పంపుతూ ఉంటామండి. అవి చాలా సాంప్రదాయంగా ఉంటాయండి స్వీట్స్ అన్నీ. అరిసెలు, సున్నుండలు, బూరులు, పూసట్రేకులు ఇవన్నీ చాలా చాలా రుచిగా చాలా బాగుంటాయండి. చాలా ఏళ్ళుగా ఇక్కడి నుంచే మేము స్వీట్స్ కొని అమెరికాకి పంపిస్తూ ఉంటామండి. ఆన్లైన్ల ద్వారా ఆర్డర్లు తీసుకొని కూడా సప్లై చేస్తున్నారు. సో కమ్మని ఆంధ్ర పిండి వంటలు కావాలంటే చినామిరం వద్ద క్యూ కట్టాల్సిందే. సాంప్రదాయ వంటకాలకు పెట్టింది పేరు చినమిరం. పిజ్జాలు, బర్గర్లు అంటూ ఫాస్ట్ ఫుడ్ వైపు అడుగులు వేస్తున్న నేటి తరానికి తెలుగుంటి కమ్మదనాన్ని రుచి చూపిస్తున్నారు ఇక్కడ వారు. అందుకే సంక్రాంతి వచ్చిందంటే ఈ జిల్లాలోనే కాకుండా విదేశాలకు సైతం ఈ తెలుగు రుచులు ఎగుమతులు అవుతూ ఉంటాయి. వీడియో జర్నలిస్ట్ కుమారతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, చినమిరం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా.